వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధువర్గంతో కలిసి వినోదాల్లో పాల్గొంటారు. అయితే మీకున్న తెలివితేటలకి అందరినీ మెప్పించాలని ప్రయత్నం చేస్తారు, కానీ అది కుదరదు. నేను అనే అహంకారం పక్కన పెట్టి మనం అనే దాని మీద ప్రయత్నించండి. ఎందుకంటే నేను అంటే నేనుగానే మిగిలిపోతాం, నలుగురితో ఉంటే నలుగురితో పాటు కలిసి ఉంటాం. కాబట్టి ఎంతవరకు నలుగురితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి. బంధువర్గంలో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అందరినీ సమానంగా చూడలేదు, కొంతమంది సమానంగా చూస్తున్నారు అనే భావన కూడా ఏర్పడుతుంది. ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఏం జరిగినా పరమేశ్వరం అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ పని మీరు చేసుకుపోండి. ఎవరేమనుకున్నా ఏది పట్టించుకోకుండా ముందుకు సాగండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏర్పడుతుంది. అనుకున్న పని సకాలంలో పూర్తి కాదు. ఏ పని చేసినా 4 సార్లు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. చిన్న చిన్న పనులు కూడా ఆటంకాలు ఎదురవుతుంటాయి. వ్యాపారపరంగా రొటేషన్స్ అంతంత మాత్రంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా వెనక్కి వెళ్ళడం లేదా లాగడం ఏదో ఒకటి ఉంటుంది. మనసుకు బాధ కలిగించే విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నలుగురితో పాటు వెళ్ళాలనుకుంటారు, కానీ అది ఒక్కొక్కసారి కుదరదు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. వాటి వలన ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ వారం తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే భగవత్ సంకల్పం నుంచి ముందుకెళ్ళండి. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ అర్ధాష్టమ శని వల్ల మానసికమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. శనికి తైలాభిషేకాలు చేయండి, శనికి జపాలు చేయండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పొచ్చు. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అలాగే వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. అయితే డబ్బే ప్రధానం కాదు, మనుషులు కూడా ప్రధానం అని గుర్తించి నలుగురితో పాటు ఉండడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా మీరు కష్టపడిన దానికి మంచి ప్రతిఫలం లభిస్తుంది. అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధాన్ని చేజార్చకుండా ఉపయోగించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన విషయం. తదుపరి ధనుస్సు రాశి.